హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు పాప్కార్న్ చేయమని అడిగితే వాళ్ళ కోసమని యాక్టివ్ పాప్కార్న్ తెచ్చి ఇలా పాప్కార్న్ చేశానండి. చాలా బాగా వచ్చినాయి. నేను ఎప్పుడూ ట్రై చేయలేండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడయ్యాక దాంట్లో యాక్టివ్ పాప్కార్న్ కట్ చేసుకుని ఇలా వేసుకున్నానండి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకుని అవి పేలడం స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి మనకి 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇవ్వండి, పేలడం స్టార్ట్ అయినాయి కదా, మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని సౌండ్ ఆగే వరకు కూడా వీటిని ఇలాగా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. మూత పెట్టకపోతే అవన్నీ పేలిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. అందుకని మూత పెట్టుకొని స్టవ్ అయితే సౌండ్ మొత్తం ఆగిపోయింది. ఆగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చూడండి, అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. పాప్కార్న్ రెడీ అయిపోయింది. వేడి వేడి పాప్కార్న్ అండి. బయట తెచ్చుకునే పని లేకుండా ఇలాగ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.